సెప్టెంబర్ 19 నుండి బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్తో టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది క్రికెటర్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కాబోతున్న దులీప్ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు. ఇదే క్రమంలో కశ్మీరీ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కూడా దులీప్ ట్రోఫీలో తనని తాను నిరూపించుకుని టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాలకు వెళితే ఉమ్రాన్ మాలిక్కి అసలే అవకాశాలు దక్కడం లేదు. మరోవైపు యువ క్రికెటర్స్ నుండి తీవ్రమైన పోటీ. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీని ఎలా అయినా సద్వినియోగం చేసుకుని టీమిండియాలో పునరాగమనం చేయడానికి తీవ్రంగా రోజు ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు ఉమ్రాన్ మాలిక్ తాజాగా తెలియజేశాడు. అయితే ఉమ్రాన్ మాలిక్కి దరిద్రం మామూలుగా లేదు. అతడి ఆరోగ్యం సరిగా లేనందున అతడు దులీప్ టోర్నీకి దూరమయ్యాడు. అతడితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ సిరాజ్, స్పిన్ ఆల్రౌండర్ జడేజా కూడా దులీప్ ట్రోఫీ ఆడడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. గతంలో ఉమ్రాన్ మాలిక్కి అవకాశాలు దక్కినప్పటికీ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. అతడికి మంచి పేస్ ఉన్నప్పటికీ భారీగా పరుగులు ఇస్తూ ఉండడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు తరచూ ఉమ్రాన్ గాయాల పాలవడంతో క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కోలుకుని మళ్లీ మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమై మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలో అతడు మళ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ క్రికెట్కి దూరం అవ్వడం అది ఉమ్రాన్ కెరీర్కి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇప్పటికే టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం కోసం ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఎదురు చూస్తుండగా హర్షదీప్ సింగ్ కూడా టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాడు అనే సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్రాన్ మాలిక్ త్వరగా కోలుకుని తనని తాను పూర్తి స్థాయిలో నిరూపించుకుంటేనే అతడికి టీమిండియాలో స్థానం ఉంటుంది. లేదంటే ఎప్పటికీ జట్టులో చోటు దక్కకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.